ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో నీ శత్రువులు ఉన్నారు కదమ్మా, ఇక వాళ్ళని చావు దెబ్బ కొట్టే ఒక్క మాటని నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ మాట నువ్వు విన్నావంటే చాలు, నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక అద్భుతమైన మార్పు అయితే వస్తుంది. నమ్మకంతో నీ బాబా చెప్పేది విన్నావు అంటే నీ జీవితమే మారుతుంది. విను బిడ్డ, నీకు ఒక రహస్యం కూడా చెప్పుతాను. నీ సాయి తండ్రిని నమ్మావు అంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఒక్క నిమిషం, ఒక్క సెకను కూడా లేట్ చేయకుండా వింటావు కదా. ఇది నీకైన వాకు, సాయి వాకు, విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఆ రహస్య మాట ఏంటి, సాయి వాకుగా మనకి ఈ రోజున ఏం చెప్పబోతున్నారు, బాబాగారు నా నోట మీకోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు ఫ్రెండ్స్ ఏదైనా చెప్పారు అంటే మనం సంతోషంగా ఉండడానికి కోసమేనండి. అలానే తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని, ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే బాబా ఈ శత్రువుల నుంచి నన్ను బయటపడే బాబా, వీళ్ళ నుంచి నేను ఎలా రక్షించుకోవాలి బాబా, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి బాబా, నేను హాయిగా ప్రశాంతంగా ఎలా ఉండాలి అని చెప్పి ఎవరైతే కన్నీరు మున్నీరుగా బాబా ముందు ఏడుస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి రహస్య వార్తనైతే తెలియజేయబోతున్నారనమాట. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. తల్లి, నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అని, ఇవన్నీ కూడా నేను నీకు ఈరోజు ఈ సందేశంలో చెబుతాను. విను బిడ్డ. ఇప్పుడు నీ చుట్టూ శత్రువులు ఎంతోమంది ఉన్నారు కదా. అందరూ కూడా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. అసలు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. నీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఏడుస్తున్నారమ్మా. నిన్ను ఎదగనివ్వకుండా ఓడించాలి అని, అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా నీకై నువ్వే ఓడిపోవాలి. అలానే నువ్వు ఏదైనా ఆపదలో ఇరుక్కుంటే ఆనందపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. అలానే నిన్ను పైకి లేవకుండా కూలదొక్కాలని, నువ్వు పడితే నవ్వాలి అని, నువ్వు ఓడిపోతే సంతోషపడాలని చాలామందే ఎదురు చూస్తున్నారు. బిడ్డ, ఎవరికైనా సరే నీ కష్టం చెప్పుకున్నా వారు నీకు ఆరుదల చెప్తారు, కానీ మనసులో మాత్రం సంతోషపడుతూ ఉంటారు. నీ ముందు మాత్రం ఏదో బాధ ఉన్నట్లుగా, అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా అని చెప్పి నటిస్తారు. కానీ లోపల వీళ్ళకి ఇలానే కావాలే, ఇంకా ఎక్కువ జరగాలే అని చెప్పి నీ గురించి ఇంకా ఇంకా కుళ్ళుకుంటూ సంతోషపడతారమ్మా. అలాంటి వారు ఎవరు, వారికి దూరంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి తల్లి. నిత్యం కూడా నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలతో ఉండవు అని నాకు కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఇతరుల మంచే కోరుకుంటావు. అలాంటి నీకు నీ గురించి ఇలా అనుకుంటున్నారు వాళ్ళు, ఇతరులు నీ యొక్క చెడు కోరుకుంటున్నారు తల్లి. ఆ విషయం నీకు తెలిసినప్పుడు స్వచ్ఛమైన నీ మనసు, పసిపిల్లలాంటి నీ మనసు గాయపడుతుంది కదా, బాధపడుతుంది కదా. ఏంటి బాబా అందరూ ఇలా ఉన్నారు, నేను అందరి మంచే కోరుతున్నాను కదా, ఎందుకు ఇలా ఉంది అని బాధపడుతున్నావు కదా. కానీ బిడ్డ, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నీ సాయి అనుగ్రహం పూర్తిగా నీకు ఉంది. నీ సాయి అనుగ్రహం నీకుంది. ఇక నీకు ఏం కావాలో చెప్పు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారమ్మా. ఈ లోక సమస్త అయిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే నీకు తోడుగా, నీ నీడగా, నీకు అండగా ఉండగా నీకు ఇంకా దిగులెందుకు చెప్పు. ఎవరు ఎన్ని మాయలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఏది కూడా అసలు నీకు అంటదు తల్లి. నీ దరిదాపులోకి కూడా నేను రానివ్వను. బిడ్డ, నీ కుటుంబం చిన్న భిన్నమైనా సరే అది చూసి సంతోషపడేవాళ్ళు నీ చుట్టూ ఉంటారే, కానీ అలా ఏమీ అవ్వదమ్మా, భయపడకు. నీ కుటుంబం నువ్వు కోరుకున్నట్లుగానే సంతోషంగా ఉంటుంది. నీ బంధంతో నువ్వు అనుకూలంగా ఉంటావు. ఇక నీ బంధానికి కూడా మంచిగా అదృష్టం కలిసి వచ్చి మీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా హాయిగా ఉంటారు. తల్లి, నేను చెప్తున్నాను కదా, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ బంధానికి మంచిగా ఆదాయం కలిగి
మీ వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెంది సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు. ఇందులో ఎలాంటి మార్పు అనేది అస్సలు ఉండదు తల్లి. బాబా మీరు ఇలానే చెబుతున్నారు కానీ మార్పు ఉండడం లేదే అంటున్నావా? దిగులు పడకు, ఏవీ కూడా జరగు. ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇకపై నీ భర్తకి అదృష్టం కలిసి రావడం తథ్యం బిడ్డ. నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క మంచితనం, అలానే నువ్వు చేసే దైవ ఆరాధన అన్నీ కూడా నీ బంధానికి అదృష్టాన్ని కల్పించేలా చేస్తాయి బిడ్డ. ఇక్కడ నువ్వు చేసే సాయానికి ఏది కూడా వృధా కాదమ్మా. నువ్వు పఠించే చిన్న మంత్రమైనా సరే, లేదా నువ్వు చేసే చిన్న సాయమైనా, నువ్వు పిలిచే ఒక్క మాటైనా, చిన్న పూజ అయినా సరే, భగవంతుని ధ్యానమైనా, ఇలా ఏదీ వృధా కాదు తల్లి. నీ బాబా అన్నిటినీ తీసుకొని నీకు అవి వరాలుగా మార్చి అదృష్టాలుగా చేరవేస్తాను. తెలుసు కదా బిడ్డ, కాలం ఏది కూడా మర్చిపోదు అని. నువ్వు చేసినవన్నీ కూడా నీకు తిరిగి వడ్డీతో సహా అందించేస్తుంది. హాయిగా ఉండు. బాబా నేను కష్టాలే అనుభవించానే, ఎక్కువగా మోసపోతున్నానే అనుకుంటున్నావా? నేను మాత్రం అందరితో మంచిగా ఉంటున్నా బాబా, నన్ను మాత్రం అందరూ చెడుగా అనుకుంటున్నారే అనే ఒక భావన నీ మనసులో ఉండిపోయింది కదా. కానీ అది నిజం కాదమ్మా. నీ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నా నీ మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారని నమ్ము. నీ నమ్మకం తప్పకుండా నిజమవుతుంది. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి తప్పకుండా నీ బాబా చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా విను. నిన్ను తల ఎత్తుకొని బ్రతికేలా, నీ నమ్మకం నెరవేరేలా చేస్తాను. నీ మనసులోని కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నీకైన కోరిక నీ చేతుల్లో పెట్టే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. భయపడుకు తల్లి. నీ శత్రువులందరినీ నేను చూసుకుంటాను. వాళ్ళందరి ఆటని నేను కట్టిస్తాను. హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన పని లేదు. అసలు దేనికి కూడా కంగారు పడకు తల్లి. హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా ప్రతిరోజు పంపే సందేశాలన్నిటినీ కూడా ఒక్కసారి గమనించు, ఒక్కసారి తలుచుకో చాలు. నీ చుట్టూ ఏం జరుగుతుంది, నీ బాబా ఎందుకు ఇంతలా నీకు చెబుతూ ఉన్నారో అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయమ్మా. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు కదా. నీ శత్రువులతో, అలానే నీ చెడు కోరుకునే వాళ్ళతో ఎలా ఉండాలో నీకు అర్థమైంది కదా. ఇక ఎందుకు చెప్పు దిగులు, సంతోషంగా ఉండు. ఇక ఎన్నో రోజులు కూడా లేదమ్మా, రాబోయే రోజుల్లో నీకు ఖచ్చితంగా అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాను. నీ మనసు ప్రశాంత పడేలా, కుదుట పడేలా, నీ మనసు ఆనందపడేలా నీ చేతిలో ఒక వరాన్ని కూడా పెడతాను. ఇన్ని రోజులు చెప్పిన మాట, అలానే ఇన్ని రోజులు జీవించిన నీ జీవితం అన్నీ కూడా మారుతాయి. మార్చి చూపిస్తాను. నీకు అందమైన జీవితం ఉంటుంది బిడ్డ. నీకు ఇష్టమైన వారి దగ్గర సమయాన్ని కేటాయించు బిడ్డ. నీవు మనసు విప్పి మాట్లాడు. హాయిగా ఆనందంగా ఉంటుంది. నీకు ఇష్టమైన వారితో ఆనందంగా ఉంటూ నీ మనసుకి సంతోషంగా ఉంటావు. చూడమ్మా, నీ ఇష్టాన్ని నీ ఇష్ట ప్రకారం నెరవేర్చి పెట్టే బాధ్యత నాది. ఎందుకంటే నీ ముఖంలో ప్రశాంతంగా, ప్రకాశవంతంగా ఉంటే నీ బాబాకి చాలా ఇష్టం. చూడముచ్చటగా ఉంటావు నువ్వు తెలుసా. ఒక తండ్రిగా నా బిడ్డ సంతోషమే కదా నాకు కావాలి. నువ్వు ఆనందంగా ఉంటే చూడాలనే ఆశే కదా నాది. నువ్వు మంచిగా, గౌరవంగా, హుందాగా ఉండాలని నీ తండ్రి ఆశ తల్లి. ఉంటావు కదా. ఇది తప్పకుండా నెరవేరుతుంది. దానికి తగ్గ పనులు కూడా నేను చేస్తాను కదా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా చేరి నీ ఆశలన్నీ నెరవేర్చే బాధ్యత నాది. ఇక నీకు ఒక సమస్య వచ్చింది అని ఎవ్వరి దగ్గర చెప్పొద్దమ్మా. ఎందుకంటే నీ సమస్య ఇతరులకి చెబితే ఓదారుస్తారో లేదో తెలియదు, కానీ అది పక్కన పెడితే నీ బలహీనత మాత్రం వాళ్ళకి తెలిసిపోతుంది. అలా కాకుండా నీ సమస్యని ఒక సవాలుగా తీసుకో. గెలవాలన్న తాపత్రయం పెట్టుకో. నీకు కావలసిన అన్ని అర్హతలు నీకు ఉన్నాయి తల్లి. గెలుపుకి కావలసిన అన్ని విజయాలు, అవకాశాలు, సందర్భాలు అన్నీ నీ సాయి నీకు అందిస్తారు కదా. నీకు కష్టాన్ని కలిగించే వారిని మన్నించి నువ్వు గెలవాలన్న దారికి ప్రయత్నించు తల్లి. గెలుపు ఖచ్చితంగా సాధిస్తావు బిడ్డ. ఎవరైతే చెడుగా ఉంటారో వారికి తగ్గ ఫలితం నీ బాబా అందిస్తారు. నువ్వు దిగులు పడకు. వాళ్ళని ఎలా మార్చాలి, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనో నువ్వు అస్సలు ఆలోచించకు. నీలో ఉన్న మంచి విషయాలను ఇంకా పెంచుకో. ఏదైనా చెడు అనేది ఉంటే దాన్ని పూర్తిగా అక్కడితో వదిలేసాయి. నీకు చెడు చేసే వారి గురించి
పట్టించుకోవద్దమ్మా. నీ కష్టాలను సమస్యలు నీ సాయి ముందు అప్పగించావు కదా, ఇక ప్రశాంతంగా ఉండు చాలు. బిడ్డ, తప్పు చేసేవారికి కాదు, నేను ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండేవారికే తోడుగా ఉంటాను. అందుకే కదా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నీతో పాటే ఉన్నాను చెప్పు. ఇక నీ జీవితంలో నీకు చెడు తలపెట్టాలని చూసిన వారికి దండన అనేది కూడా విధిస్తాను తల్లి. అది కూడా కఠినంగానే ఉంటుందిలే. నువ్వు కోరని జీవితం వారు కోరినట్లు ఏదీ జరగదమ్మా. అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడు మంచి ఆలోచనలు చేసే నీకు అంతా శుభమే కదా జరుగుతుంది. నీ సాయి తండ్రి మనస్ఫూర్తిగా మొక్కావు కదా, ఇక నీకు జరగనిదంటూ ఏదీ ఉండదమ్మా. రేపటి రోజున బాగా లేదు అన్న జీవితం కూడా నీకు ఉండదు. అంత అందంగా తీర్చిదిద్దుతాను. బాధపడుకు తల్లి, రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో చాలు. నువ్వు కోరినవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. నెరవేర్చే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. నీ కుటుంబంలో అందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు. కాస్త ఓపికగా ఉండు చాలు, అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి. నేను నీకు తోడున్నాను కదా. నీ జీవితం మంచిగా ఉంటుంది. నీ సమయం కూడా చాలా అందంగా ఉంటుంది. రాబోయే కాలం అంతా నీకు చాలా సుఖవంతంగా శాంతమయంగా ఉంటుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు చెప్పు దిగులు. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.